సార్ మీరు ఒక వీడియోలో ఒక మాట అన్నారు, అది చాలా వైరల్ కూడా అయింది. ఏంటంటే ఈ రైస్ కుక్కర్లో రైస్ వండడం వల్ల కూడా షుగర్ వస్తుంది, షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళకి పెరుగుతుంది అన్నారు. నిజంగానే అసలు రైస్ కుక్కర్లతో వస్తుందా అండి? ఏదో ఊరికే చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అరే మా ఇంట్లో చిన్నప్పుడు రైస్ కుక్కరే లేకుండే, నాకు ఇంకా మా ఇంట్లో గుర్తుంది. లేదు. అవునా కాదా? అయితే ఏంది అంటే మనం రైస్ ఎట్లా తయారు చేసుకుంటుండే అప్పుడు మంచిగా నీళ్ళు వేసి బియ్యం వేసి ఉంచేసి ఆన్ చేసి మళ్ళీ దాని తర్వాత గంజి పడేసుడు, అవును, దాంట్లో స్టార్చ్ వెళ్ళిపోతుంది సగం. అవసరమైతే ఆ గంజి నీళ్ళు కూడా తాగుతా ఉన్నారు. పిల్లలకి ఇస్తుండే అవునవును, మంచిది. కొంచెం ఉప్పు వేసి మిరియాల బుక్ని వేసి, అరే తాగురా సూప్, నువ్వు చెప్తావు కదా హోటల్కి తీసుకుపోతే సూప్ ఇస్తారు, ఇదేరా సూప్ తాగు. ముందు సూప్ అరే అమ్మ అది ఆరెంజ్ ఉంటది, రెడ్ ఉంటది, అరే ఇది వైట్ కలర్ రావాలి, కలర్ వేస్తారు, నువ్వు తాగురా అనేసి ఇస్తుండే. అవునా కాదా? అవునవును. పిల్లలకి వాళ్ళ యాక్టివిటీస్కి స్టార్చ్ అవసరం వాళ్ళకు. ఓకే ఓకే. మనకెందుకు స్టార్చ్? స్టార్చ్ అంటే షుగర్. షుగర్. అయితే ఏంటంటే మీరు వంట చేసుకునేటప్పుడు మీరేం చేయండి అంటే ఫస్ట్ రైస్ని 3-4 సార్లు మంచిగా వాష్ చేయండి. ఓకే ఓకే. మంచిగా వాష్ చేసి అదంతా పడేసేయండి. మళ్ళీ నీళ్ళు వేసి కొద్దిసేపు ఉంచేసేయండి. ఓకే. ఉంచేసేయండి, ఇంకా జర స్టార్చ్ తగ్గుతుంది, ఆ వాటర్లో ఉన్న స్టార్చ్ ఇంకా దిగుతుంది కదా, ఆ వాటర్ మళ్ళీ కుక్కర్ మీద కాదు బగోనాలో వండుకోండి, అది పడేసేయండి. మళ్ళీ వాటర్ మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు నింపేసి బగోనాలో పెట్టండి. మళ్ళీ స్టార్చ్ కొద్దిగా వస్తుంది కదా, అది మళ్ళీ పడేసేయండి. మళ్ళా అంత టైం జనానికి ఏడు ఉంది సార్. ఒకసారి అట్లా వేసేసి రైస్ కుక్కర్లు వేసేస్తారు, అయిపోద్ది, తింటారు. టైం చూడండి, రోగాలు వస్తూ ఉన్నాయి. అంతే కదా. అయితే ఏమవుతుంది, దాంతో స్టార్చ్ తక్కుంటా పోతుంది, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు జర తినేటప్పుడు బుక్క నోట్లో పోయే ముందు, బుక్క పెట్టుకునే ముందు ఆవు నెయ్యి వేయండి. ఓకే ఓకే. కలుపుకోండి, ఇంకా గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఓకే. అట్లా తినాలి రైస్. ఆవు నెయ్యి వేస్తే ఏమైంది సార్ మామూలుగా అన్నంలో? ఆవు నెయ్యిలో ఫ్యాట్ ఉంటుంది. ఓకే. అయితే ఏంది అంటే ఎప్పుడైతే మీరు ఫ్యాట్ని కంబైన్ చేస్తారు కదా, అప్పుడు ఉన్న ఫుడ్ది గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇంకా ఆవు నెయ్యి హెల్త్కి మంచిది. ఓకే. అది మీరు వేయాలి. ఓకే. మన అల్టిమేట్ గోల్ ఏంది, షుగర్ మెల్లగా రిలీజ్ కావాలి. ఇప్పుడు కూల్ డ్రింక్లు తాగే అలవాటు చిన్న పిల్లలకి ఉంది. అవును అవును. చిన్న పిల్లలకి కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంది కదా, ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు. ఓకే. అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇది పని చేయకండి. మీ పిల్లలు ఎప్పుడైనా కూల్ డ్రింక్ తాగినప్పుడు ఒక అరగంట గంట దాని తర్వాత వాళ్ళ బిహేవియర్ చూడండి. దుంకుతూనే ఉంటారు, ఉక్కుతూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. ఎందుకు? గ్లూకోజ్ స్పైక్ అట్లా ఉంటుంది, ఎనర్జీ. ఓకే ఓకే. అయితే ఏంటంటే మనం ఏది తిన్నా దాంట్లో గ్లూకోజ్ ఎక్కువ ఉందనుకోండి, మనకు స్పైక్ వస్తుంది. ఓకే ఓకే. షుగర్ అది లేదంటే మెటబలైజ్ అవుతుంది, ఉందంటే స్పైక్ అవుతుంది. స్పైక్ అట్లనే ఉండిపోతుంది. ఓకే. చాలా సేపు స్పైక్ కాకుండా తీసుకున్న తర్వాత యాక్టివ్ ఉన్నారంటుంటారేమో. ఓవర్ యాక్టివ్ అయిపోతారు. ఓవర్ యాక్టివ్ అయిపోతారు. ఓకే. డ్యామేజ్ అయితే డ్యామేజ్, కానీ దాంతో పాటు ఓవర్ యాక్టివ్ అయిపోతారు జర సేపటికి, ఎందుకంటే ఆ గ్లూకోజ్ స్పైక్ వచ్చింది అట్లా.